కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరిగింది. ప్రచార పర్వం ముగిసిపోవడంతో ప్రలోభాలకు తెరతీశారు అభ్యర్థులు. మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది, ప్రలోభానికి తెరలేపింది. 3 ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ 2 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ ఈసారి తమ అభ్యర్థిని బరిలో నిలపలేదు. ఇక బీజేపీ నుంచి అంజిరెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి అభ్యర్థిగా నిలబెట్టారు. బీఆర్ఎస్ మాత్రం తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టలేదు. జాతీయ పార్టీల నుంచి అభ్యర్థులు ఉండడం, జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ కొనసాగింది. ఇటు బీజేపీకి సంబంధించి జాతీయ పార్టీకి సంబంధించిన నేతలు రంగంలో దిగారు. ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి, తద్వారా తమ పట్టును నిరూపించుకోవాలి. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, మరే ఎన్నికలైనా బీజేపీ బలమైన ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేసింది. బీజేపీ జాతీయ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు ప్రచారంలో పార్టిసిపేట్ అయ్యారు. ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. తామే ప్రత్యామ్నాయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ స్థానం సిట్టింగ్గా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం గతంలో జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇక్కడి నుంచి గెలుపొందారు. ప్రతిపక్షంలో ఉండగా జీవన్ రెడ్డి గెలిచి తమ సత్తా చాటారు. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఖచ్చితంగా గెలుపొందాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నరేందర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. అప్పటి నుంచి కూడా ప్రచార పర్వంలో దూసుకెళ్లారు. ప్రచార పర్వాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. 4 జిల్లాల పరిధిలో కూడా సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో గ్రాడ్యుయేట్లతో ఆత్మీయ సమ్మేళనాలను కూడా నిర్వహించారు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనాలు గ్రాడ్యుయేట్లతో నిర్వహించారు. వాటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రిని రంగంలోకి దించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్న సందర్భాలు లేవు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.